హలో టీవీ లీకర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో అక్కడి రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో 6 నెలలు తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్పై బయటకు వచ్చారు. వచ్చి రాగానే శనివారం రోజంతా ఆయన తీరిక లేకుండా గడిపారు. పార్టీ కార్యకర్తలు నాయకులను కలుసుకున్నారు. అందరికీ భరోసా కల్పించారు. అయితే ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రేపు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు దేవుడి అండ ఉందని, ప్రజలు పార్టీ నాయకుల ధైర్యంతోనే తాను 6 మాసాల పాటు జైలు జీవితంలో ఎలాంటి దిగులు లేకుండా గడిపానని తెలిపారు. అంతేకాదు తన కోసం ఎంతో మంది బాధపడిన విషయం తనకు తెలుసునని చెప్పారు. తమ ప్రభుత్వంపై ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాను నిర్దోషినని తేలే వరకు కూడా సీఎం పీఠంపై కూర్చోబడనని కేజ్రీవాల్ తేల్చి చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన నాటి నుంచే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ముఖ్యంగా విపక్ష బీజేపీ ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే అప్పట్లో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయలేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆయనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. కాగా ఢిల్లీ లీకర్ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఆఫ్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్, పార్టీ ఇతర నాయకులు ఇంకా జైల్లోనే ఉన్నారు. వారు కూడా త్వరలోనే బెయిల్పై బయటకు వస్తారని కేజ్రీవాల్ చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ ప్రకటన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన సతీమణి సునీత కానీ, మంత్రి అతిషి కానీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ సీఎం పీఠంపై ఫైట్ జరిగితే మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కేజ్రీవాల్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట. అయితే కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.